ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? జీసస్ స్వస్థ ప్రార్థన బిడ్డలకి నా ప్రత్యేక వందనం. మరొక నూతన దయచేసిన దేవదానికి వందనాలు చెల్లించుకుంటూ వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. 2 సమూయేలు గ్రంథం 22 అధ్యాయం 7వ వచనంలో మాట్లాడింది. ఈ భక్తుడు ఎవరంటే దావీదు. నా శ్రమలో యెహోవాకు మొరపెట్టి. ఎప్పుడైనా కానీ మనకు శ్రమ వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టాలి. రాజైన దావీదు కూడా దేవునికి మొరపెట్టాడు. అనేకమైన శ్రమలో, తన మామైన సౌలు ద్వారా శ్రమలు, అన్నిటి నుంచి తప్పించిన నా శ్రమలో దేవునికి మొరపెట్టాను అంటున్నాడు. మనం కూడా మన శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. నువ్వు ఏ శ్రమలో ఉన్నావు, ఇది నాను, ఏ కష్టంలో ఉన్నావు, ఏ వేదన ఉన్నావు, ఏ బలహీనతనో బాధపడినావు, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నామో, కుటుంబ సభ్యులు బాధపడుతున్నామో, సరైన ఉద్యోగంలో సతమతం అవుతున్నామో, ప్రభు దగ్గర మొరపెట్టు. నా శ్రమలన్నిటిలో తోడుకున్నాడు అంటున్నాడు దావీదు. అలాగే మన శ్రమలన్నిటిలో దేవుడు తోడుకుంటున్నాడు. కాబట్టి ఆ శ్రమలను విడిపించే శక్తి గల సామర్థ్యుడు యేసయ్య. కాబట్టి ఇదేనా ఆ శ్రమలో దేవునికి మొరపెట్టి దేవుడిచ్చే దీవెనలు, దేవునిచ్చే ఆశీర్వాదం పొందుకునే కృప మీ అందరికి దయచేయను గాక. అందుకే భక్తుడు నా శ్రమలో దేవునికి యెహోవాకు మొరపెట్టాను. నేను కూడా నా శ్రమలో దేవునికి మొరపెట్టి దేవుడు నాకు సహాయం చేసే కృప దేవాదేవుడు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మీ శ్రమ నుంచి విడుదల కలుగజేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నా ప్రార్థన. సర్వాధికారియు, మహాగణుడు, పరిశుద్ధుడు, కృపగల తండ్రి, కనికరపుడు నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసి ఈ దినం అంతా రేఖలు చండి భద్రపరచండి, కాచి కాపాడి దీవించి ఆశ్రయించమన్నట్టున్నాను తండ్రి, నీకు వందనాలు. ఏదైనా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మాకు పని భారం ఒత్తిడిలకు సహాయం చేయండి. మాకున్న బలహీనతలు ముట్టండి, స్వస్థపరచండి. సమస్యల నుంచి విడిపించి, ఆర్థిక ఇబ్బందులు దూరపరిచి, మా కష్టార్జితాన్ని మీరు దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడిన బిడ్డల నుంచి విడుదల దాచండి, అప్పులు బంధకాలను విడిపించండి, తాగుడు వ్యసనాలు, కుటుంబ సమస్యలను విడిపించి కృప చూపు దీవించండి. ఇది నాన్న పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించి కృప చూపించి దినమంతా ప్రభా నీ సన్నిధి బిడ్డలు తోడుగా ఉంచమని, మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.